ఇవాళ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్లో తెలుసుకుందాము. చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి లేటెస్ట్గా. ఈవెన్ ఎక్స్రేస్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే రొటీన్ ఎక్స్రేస్తో పాటు డైనమిక్ ఎక్స్రేస్ అని వచ్చాయి. అంటే వాల్గస్ వారస్ స్ట్రెయిన్ ఎక్స్రేస్ అనేది తీస్తున్నాము. అండ్ ఫుల్ లెంత్ ఎక్స్రేస్ స్కానోగ్రామ్ అనేది తీస్తున్నాము. ఏంటంటే ఒకే ఎక్స్రేలో హిప్, నీ, యాంకిల్ అంటే 3 జాయింట్లు కలిపి ఉన్న ఎక్స్రేస్ వస్తుంది. అది స్కానోగ్రామ్ అని అంటాము. అండ్ సిటీస్తో పోలిస్తే 3D రీకన్స్ట్రక్టివ్ సిటీస్ అని వచ్చాయి. సో అది చాలా అడ్వాన్స్మెంట్. ఈ అడ్వాన్స్డ్ సిటీస్ అండ్ ఎక్స్రేస్తో ఏంటి అంటే మనము ప్రీ ఆప్ ప్లానింగ్ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో దాట్ ది పోస్ట్ ఆప్ రికవరీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇవి ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అడ్వాన్స్మెంట్స్. అండ్ ఇంట్రో ఆపరేటివ్ ఇమేజింగ్ వచ్చేసరికి ఇంతకు ముందుతో పోలిస్తే ఫ్లోరోస్కోపీ ఎలాగైతే ఉందో మేము ఆర్థోపెడిక్ సర్జరీస్లో సియామ్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. దాంతోపాటు అంటే కొన్ని సంవత్సరాల క్రిందటే మనకి ఓ ఆర్మ్ అని వచ్చింది. ఓ ఆర్మ్ అంటే కంప్లీట్ సర్కిల్ లాగా ఉంటుంది. సో దట్ ఇమేజ్ క్యాప్చర్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అయ్యి మనకి సర్జరీ అనేది కరెక్ట్గా ప్లాన్ చేయడానికి వీలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఓ ఆర్మ్. అండ్ లేటెస్ట్గా నావిగేషన్స్ అనేది, రోబోటిక్స్ అనేది వచ్చిన తర్వాత ఎంత అడ్వాన్స్డ్ సర్జరీస్ ఇవన్నీ ఎందుకంటే టు బీ ఆన్ ప్రిసైజ్గా సర్జరీ చేయడానికి, సో దట్ రికవరీ విల్ బీ ఫాస్టర్ అండ్ స్మూత్ హీలింగ్ ఆఫ్ ద పేషెంట్.